హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ లెగిసిన వెంటనే ఇడ్లీ కోసం అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. ఫస్ట్ ఇడ్లీ కోసం కొద్దిగా రుబ్బు తీసుకుంటున్నాను. నేను ఓన్లీ 2 days ఆర్ 3 daysకి మ్యాక్సిమం 2 daysలో కంప్లీట్ అయిపోద్ది. కొద్దిగా చేసుకుంటానండి, ఎక్కువ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేయను. సపరేట్గా తీసుకొని అందులోనే సాల్ట్ వేసుకుంటానండి. మిగతాదంతా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సైడ్స్ అన్ని తీసేసి, లేకపోతే ఎండిపోతే బాగోదు కదా, అందులో మళ్ళీ పడుతుంది. అందుకనేసి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని కలిపిస్తానండి. ఇడ్లీకి అయితే కొద్దిగా వాటరీగా ఉంటేనే బాగుంటుంది, ఇడ్లీలు బాగా వస్తాయి. అదే దిబ్బ రొట్టికి అయితే కొద్దిగా పిండి అనేది గట్టిగా ఉండాలండి, రుబ్బు అనేది, అప్పుడే బాగా వస్తుంది. ఇడ్లీ పిండి అయితే రొట్టికి అవ్వదు. నేనైతే ట్రై చేసే చెప్తున్నాను. రొట్టి రెసిపీ ఎలా చేసుకోవాలో నా షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశానండి. ఒకవేళ చెయ్యాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి షార్ట్ వీడియోలోని. లేసేలోపు ఈ పనులన్నీ ఫాస్ట్గా చేసేసుకోవాలండి. మా హస్బెండ్ అయితే డ్యూటీ పని మీద బయటకు వెళ్ళారు ఒక 2 days. నేనే ఒక్కదాన్ని హ్యాండిల్ చేసుకోవాలి, ఎవరు హెల్ప్ లేదు, నేనే చూసుకోవాలి. మా హస్బెండ్ ఉంటే కొద్దిగా హెల్ప్ చేస్తారండి పనుల్లోని, లేకపోతే బాబునైనా చూసుకుంటారు. మేమిద్దరం అయితే షేరింగ్ ఈజ్ కేరింగ్ లాగానే చేసుకుంటామండి. పనులు అనేవి షేర్ చేసుకుంటాము. షేర్ చేసుకోవడంలో తప్పేముందండి, బాబుతోని ఒక్కదాన్ని అన్ని పనులు చేసుకోలేను కదా, అందుకనేసి హెల్ప్ చేస్తూ ఉంటారు. మధ్యలోని నేను బాబుని చూస్తూ ఉంటాను. అలాంటిది ఇప్పుడు నేను ఒక్కదాన్నే అన్ని పనులు చేసుకోవాలండి, బాబుని ఒకవైపు చూస్తూ ఇంట్లో పనులు కూడా. అందుకనే బాబు పడుకున్నప్పుడే ఫాస్ట్గా ప్రిపేర్ చేసేస్తున్నానండి. తనలగక ముందే టిఫిన్ నా కోసం ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. పల్లీల చట్నీ అయితే కొద్దిగా తొందరగా అయిపోతుంది అనేసి చేసేసుకున్నానండి. నాకు ఆ చట్నీ 2 daysకి వస్తుంది. ఇడ్లీలు చేసుకున్నప్పుడు వేడి ఇడ్లీలు తీస్తాం కదా, దానిపైన కొద్దిగా వాటర్ వేసి తీసుకోండి, ప్లేట్ కట్టుకోకుండా వస్తుంది. ఇదైతే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు చల్లగా అయిపోయాయండి, మిక్సీ వేసేస్తున్నాను. వేడి మీద మిక్సీ వేస్తే పైకి వస్తుంది కదా ప్రెషర్కి. నువ్వులు కూడా వేసుకుంటానండి. నేను నువ్వులు అయితే ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టేసుకుంటాను, అలాగైతే పురుగు పట్టదు, ఎక్కువ రోజులు ఉంటుంది. మనం ఇన్స్టెంట్గా నువ్వు పొడి కూడా చేసుకోవచ్చు అలా ఫ్రై చేసి పెట్టుకుంటే. నేనైతే ఇన్స్టెంట్గానే నువ్వు పొడి చేసుకుంటానండి. రోట్ ఉంటుంది కదా, అందులో దంచుకుంటాను. ధనియా పౌడర్, జీరా పౌడర్ ఎలాగా మనం చేసి ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటాం కదా, అందులో వేసేసి ఇంకా చిల్లీ ఫ్లేక్స్ ఉంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. అంతే, అయిపోయినట్టే. నేను ఎక్కువ డల్మా చేస్తూ ఉంటాను. డల్మా కోసం అయితే ఒక పౌడర్ కావాలండి, అదే మెయిన్. ఎండుమిరపకాయలు, జీరా ఫ్రై చేసుకొని దాన్ని పౌడర్ చేసి పెట్టుకుంటానండి. నాకు అందుకనే ఈజీగా అనిపిస్తుంది చేసుకోవడానికి. నేనైతే నూపొడి మిక్సీలో వేసుకోనండి, పౌడర్స్ అన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటానండి. అప్పటికప్పుడు తినాలనిపిస్తే ఇన్స్టెంట్గా దంచుకొని తినేస్తానండి, అయిపోతుంది. నూపొడి కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు, కానీ ఎక్కువ రోజులు ఉంటే అది ఆయిలీ స్మెల్ లాగా అనిపిస్తుంది, మరి ఎక్కువ మంత్స్ ఉండదు కదా. నేనైతే ట్రై చేశాను, నాకు అలాగనే అనిపించింది. అందుకనేసి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకుంటాను. టిఫిన్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. బాబు ఇంకా పడుకొని లేగలేదు, అందుకని ఇల్లు కూడా తుడిచేస్తున్నాను. బాబు పడుకొని లేచేలోపు నా మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అయితే ఎలాగోలా ప్రిపేర్ చేసేసాను ఫాస్ట్గా. నాకు ఒక్కదానికే అనేసి ఒక ప్లేట్లోనే వేసుకున్నాను. యాక్చువల్లీ ఆ ప్లేట్స్లోని క్లాత్ వేసి వేస్తారు. ఫస్ట్లో అయితే నాకు వచ్చేది కాదు, తర్వాత క్లాత్ వేసి ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది, కుడుములాగే ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా షార్ట్ వీడియోస్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ కుదిరితే పెడతానులేండి, చూస్తారు. బాబు అయితే పడుకొని లేసాడండి, అందుకనే మిక్సీ వేసుకున్నాను. లేకపోతే మధ్యలో వేస్తే వాడు ఆ సౌండ్కైనా లేచిపోతాడు, మళ్ళీ నా పనులన్నీ ఉండిపోతాయి అనేసి మిక్సీ వేసుకున్నాను వాళ్ళు లేసాకే. అన్నిటికన్నా ఫాస్ట్గా అయిపోద్ది కదండి పల్లీల చట్నీ. పోపు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను, పోపు కలిపేసి ఇంకా చట్నీ కూడా రెడీ అయిపోయింది. నా టిఫిన్ సెక్షన్ అయితే అయిపోయింది రెడీ. ఇడ్లీ ఉన్న టిఫిన్ ఇంకా ఫ్రెష్ అయ్యి ఇద్దరం వచ్చేస్తే అయిపోయినట్టే. పూజ చేసేసుకొని ఇంకా వాడి కోసం ఒగ్గు ప్రిపేర్ చేయాలండి. బాబుని హ్యాండిల్ చేస్తూ ఈ పనులు చేయాలంటే కొద్దిగా కష్టమే అనిపించిద్దండి. మా హస్బెండ్ ఉంటే కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉండేవారు. బాబు కోసం అయితే ఉగ్గు ప్రిపేర్ చేసేస్తున్నానండి. వాడికి టీవీ పెట్టాను, ఆయన టీవీ పెట్టినా కూడా చూడు, నా వెనకతలు అలా వచ్చేస్తూ ఉంటాడు. వాడి దగ్గర మనం కూడా కూర్చోవాలి. మనం కూర్చోవాలంటే ఇటువైపు పనులు వచ్చేస్తారండి. ఒక రోబోని దయచేసి పెట్టుకోవాలి, మనం ప్రిపేర్ చేసుకోవాలి అంటే దాని దగ్గర అలా నిల్చొని ఉండాలండి, లేకపోతే కింద అంటుకుంటుంది. అలా కలుపుతూ ఉండాలి. ఇంత ఇష్టంతో వాళ్ళ కోసం ఏదైనా కొత్త డిషెస్ ఏవైనా ప్రిపేర్ చేస్తామా, సరే తింటారులే అనేసి అస్సలు తినరండి. మనం చేయడం వేస్ట్ అంతసేపు నిల్చొని. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒగ్గు చేశాను, అస్సలు ఒగ్గు నోట్లో ఎలా పెట్టుకోలేదు. కొన్ని ఇడ్లీలు తినరా అంటే ఇడ్లీలు కూడా తినలేదు. లాస్ట్కి బనానా ఉండేది, బనానా తిన్నాడండి.
డాడీ కనిపించలేదు కదా, అందుకనేసి ఏవి తినలేదండి. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేసుకుందాం అని తీసి పెట్టాను, కానీ అవి ఏమి చేసుకోలేదు. మ్యాంగో ఒకటి కనిపించింది, మ్యాంగోతో చేసుకున్నాను కర్రీ లాగా. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.